మండే మా ఇంటి దగ్గర సంత జరుగుతదనమాట. అదే మార్కెట్ జరుగుతది. వారం వారం జరుగుతదనమాట. కూరగాయలకైతే వెళ్ళొచ్చేసాను. అన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నా. మార్కెట్‌లో వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయన్నమాట. 2 మార్కెట్‌లు జరుగుతాయి. ఇంకా ఏది ఇష్టమైతే అక్కడికెళ్ళేసి కూరగాయలైతే తీసుకొచ్చుకుంటాను. ఇంకా గోంగూర కూడా తీసుకొచ్చాననమాట. గోంగూర ఏం చేశానంటే ముందే కట్ చేసేసి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! తడి తడిగా ఉంది. కూరలు ఏవైనా సరే అలానే పెట్టేసేస్తే కింద పాడైపోతున్నాయి, పాచిపోతున్నాయి. పైకేమో ఫ్రెష్‌గా ఉంటున్నాయి. అందుకని చెప్పేసేసి రేపే వండుదాం అనేసి గోంగూర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. లోకి రొయ్యల గోంగూర అయితే రేపు చేస్తానన్నమాట. ఇంకా ములక్కాయలు కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. పర్లేదు ఈ వారం కూరగాయలు అయితే పర్లేదు, రేటు తక్కువే ఉన్నాయి. అసలు మండిపోతున్నాయి కూరగాయ రేట్లు. ఏది కొనాలన్నా హాఫ్ కిలో 40 రూపాయలు పలుకుతుంది. వారం అయితే ఎందుకో మరి వర్షం పడుతుందని తక్కువకి ఇచ్చారో ఏమో, హాఫ్ కేజీ 30 రూపాయలే ఉందన్నమాట. అసలు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లాంటివి అయితే అస్సలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ వర్షం పడతా ఉంది. ఇంకా పాడైపోతాయి ఆకుకూరలు అనేసి అయితే తీసుకురాలేదు. నేను మునక్కాయలు కట్ చేసుకొని కవర్లు వేసుకుంటా ఉంటే మా పెద్దోడైతే ఏమేమి తీసుకొచ్చానా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. ఇవి వంకాయలు, ఇవి దోసకాయలు, ఇవి బెండకాయలు అనేసి అయితే చెప్తా ఉన్నాడు పక్క నుంచి. వర్షాలండి బాబు, 10 రోజులు అవుతుంది వర్షం తెరిపించిందే లేదు. అసలు చీదర చీదర రోడ్లు అయితే చండాలంగా ఉన్నాయి. అసలు బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు అనమాట. కానీ ఉతకకుండా అయితే ఉండలేం కదా. ఇలా ఒక రోజు వేయకపోతేలే అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఎక్కువైపోతున్నాయి. కాదని చెప్పేసి వచ్చేటప్పుడు తాడు తీసుకొని వచ్చాను. ఇంకా హాల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి దండింగ్ కట్టేసేసి బట్టలన్నీ వాటిపైన ఆరేస్తున్నాను. బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. నేను చేసిన టమాటా చారు ఉంది, అందుకని రైస్ వండేసేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నా. పిండి రుబ్బేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వర్షానికి ఈ చల్లదానికి ఎక్కడ పొంగుతుంది, అందుకని స్టవ్ వేడి చేసి దోశ పెంకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ పిండి దానిపైన పెట్టా.